గడియ రికాం లేదు గవ్వ రాకట లేదు అన్నట్టు కాకుండా గొప్పలు చెప్పి షిప్పలు చేతికి ఇచ్చినట్టు కాకుండా ఈ ఏడాదన్న బడ్జెట్లో అందరికీ న్యాయం ఏమన్నా జరుగుతుందా అని అంజనమేసి చూసినా ఎక్కడ ఏం కనిపించినట్టు లేదు అంటున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న వృత్తి గురించి బడ్జెట్లో లేదు, ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2500 ముచ్చట లేదు, పెన్షన్లు పెంచి ఇస్తామనేది కూడా ఆ మచ్చుక ఎక్కడ బడ్జెట్లో కనిపించలేదు. సరే హామీల ముచ్చట పక్కకు పెట్టుండ్రి, కూలింది పేలింది అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్కు ఏమన్నా పైసలు కేటాయించిండ్రా అంటే అది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 29,000 కోట్లు అని చెప్పిండ్రు కానీ దాంట్లో కాళేశ్వరం కట్టను బాగు చేస్తామని మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చెప్పలేదు. చదువుకున్న పిల్లగాళ్ళకు కొత్తగా జాబులు ఇస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఎక్కడా చెప్పలేదు. అంటే కొత్తగా కొలువులేసుడు కూడా నమ్మకం తక్కువనే. మరి ఇవేం చేయకుండా 3,24,234 కోట్లను దేనికి ఖర్చు చేయబోతున్నారు, అన్ని మనం పైసలు దేనికోసం ఖర్చు చేస్తారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఆ ముచ్చట ఆ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టిన వాళ్ళని అడగాలి, మనకేం తెలుస్తుంది చెప్పుండ్రి. వాళ్ళు చెప్తారు, మనం వినాలి, ఇంతే ఇక ఈ తాప కూడా.